సాక్షి పత్రిక చీఫ్ ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై నెల్లూరు జిల్లాలో క్రిమినల్ కేసు నమోదైంది. కోవూరు బాలిక మృతి విషయంలో అసత్య కథనాలు రాశారని సాక్షి పత్రిక చీఫ్ ఎడిటర్తో పాటు నెల్లూరు జిల్లా సాక్షి బ్యూరో మస్తాన్ రెడ్డి, విలేకరి మధుపై కేసులు నమోదయ్యాయి. ఆధారాలు లేకుండా గంజాయి బ్యాచ్లు, గ్యాంగ్ రేప్ అంటూ సాక్షి కథనాలు ప్రచురించింది. మైనర్ల చట్టాలకు వ్యతిరేకంగా కథనం ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు మైనర్ బాలురు బలవంతంగా బైక్ మీద తీసుకుని పోయిన సంఘటన గురించి ఆ అమ్మాయిని గురించి వాళ్ళ తల్లిదండ్రులు వెతుకుతున్న క్రమంలో ఆ అమ్మాయిని ట్రేస్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మైనర్ బాలిక పై జరిగిన సంఘటన గురించి ఒక దినపత్రికలో గ్యాంగ్ రేపు గురైంది మైనర్ బాలిక అని చెప్పి ప్రచురించడం జరిగింది. బాలిక గాని వాళ్ళ తల్లిదండ్రులు గాని ఎక్కడ కూడా బాలిక పైన అత్యాచారం జరిగినట్లుగా ఎక్కడ కూడా వాళ్ళ స్టేట్మెంట్ లో చెప్పలేదు, సాక్షిలో కూడా నమోదు చేయలేదు, చెప్పలేదు. ఆ బాలిక యొక్క వాంగ్మూలాన్ని కూడా మ్యాజిస్ట్రేట్ ద్వారా రికార్డ్ చేయడం జరిగింది. అంటే జరిగింది జరగంది సాక్షులు చెప్పండి కథనాలని ప్రచురించి ప్రజల్ని భయాందోళనకు గురి చేసి అభద్రతా భావానికి గురి చేయడం అనేది సబబు కాదు. ఆ మైనర్ బాలి యొక్క ఫోటోను కూడా ప్రచురించి అలానే ఆ అమ్మాయి పేరు కూడా నమోదు చేయడం జరిగింది. ఇది బాలికల మీద జరిగే లైంగిక వేధింపుల కేసు దృష్ట్యా చట్టవిరుద్ధం.